హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 2 వారాలు కూడా అయిపోయాయి కదా. మనకి నెక్స్ట్ వారమే వరలక్ష్మి వ్రతము. అమ్మవారికి శ్రావణ మాసంలో ఎంతో ఇష్టమైన కొన్ని డెకరేషన్ ఐడియాస్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసుల పేరుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. దీనికోసం మీడియం సైజు ఇటువంటి టేప్ ఉంటే మన దగ్గర సరిపోతుందండి. లేదంటే బుక్ షాప్లో జస్ట్ మనకు 30 రూపీస్కే వస్తుందన్నమాట. ఇది ఎలా తీసేసుకొని మన ఇంట్లో ఉండే అంటే మనం పూజ చేసుకునే దేవుని పటం అనేది ఎంతైతే ఉంటుందో దాని సైజ్ అయితే సరిపోతుంది. తీసుకుంటే మ్యాక్సిమం అందరం మీడియం సైజే వాడతారు కాబట్టి కరెక్ట్గా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ము పైకి వచ్చేటట్టు అయితే పెట్టేసుకొని 5 రూపీస్ కాయిన్స్ కానీ 1 రూపీ కాయిన్స్ కానీ లేదంటే 2 రూపీస్ కాయిన్స్ కానీ మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో సో వాటిని ఒక 30 తీసుకుంటే సరిపోతుందండి. మనకి దండ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. నా దగ్గర అయితే ఒక 5 రూపీస్ కాయిన్స్ ఉంటే వాటిని ముందైతే వాష్ చేసి ఒక క్లాత్తో తుడిచేసానండి. ఆ తర్వాత ఈ టేప్ కంటించేసాను. ఆ తర్వాత ఈ కాయిన్స్ అనేవి మనకి ఊడిపోకుండా స్ట్రాంగ్గా నీట్గా ఉండాలి అనుకున్నట్లయితే పైనుంచి మరొక టేప్ తోటి ఈ విధంగా కవర్ చేసేసుకొని కట్ చేసేసుకొని కింద మరొక చిన్న టేప్ని అంటించేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఒక ఫ్లవర్ మాదిరిగా రావాలి అనుకున్నట్లయితే ఇలా చుట్టూ కూడా 5 రూపీస్ కాయిన్స్ని గట్టిగా ట్యాప్ చేసామంటే మనకి ఫ్లవర్లా వచ్చేసింది. వీడియోలో క్లియర్గా చూసారు కదండి. దీనిపైన కూడాను మనం ఒక చిన్న టేప్ అంటించేసుకుని ఎక్స్ట్రా ఉండే కవర్ని అంతటిని కూడాను కట్ చేసామంటే మనకి కాసుల పేరు అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇది మనం తీసినంత వరకు కూడా ఇలానే ఉంటుంది, అసలు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. అమ్మవారికి కాసుల పేరు అనేది చాలా చాలా అంటే ఇష్టం అండి. అలాగే పైన కూడాను మనం ఈ విధంగా నిండుగా అందంగా కనిపించాలి కాబట్టి కొంచెం గంధం కుంకుమతో ఈ విధంగా అలంకరణ చేసుకున్నట్లయితే దండ అనేది మరింత అందంగా కనిపిస్తుందండి. అలాగే పైన కూడా మరింత కొంచెం టేపుని అయితే అంటించేసుకోండి. ఈ విధంగా తయారు చేసిన ఇలా దండని కనుక అమ్మవారికి వేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే నిండుగా కూడా ఉంటుందండి. రెగ్యులర్గా మా ఇంట్లో పూజ గదిలోనైతే అమ్మవారికి ఈ దండ అనేది నేను వేసి ఉంచుతూనే ఉంటానన్నమాట. సో చూసారు కదండి, కాసుల పేరుని నేను చాలా చాలా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లోనే చాలా అమ్మవారికి ఇష్టమైన కాసుల మాలను అయితే రెడీ చేసేసానండి. ఇది అసలు మనం చేసినట్టు అయితే ఏమీ లేదు. చూసారు కదా, ఎక్కడో కొని తెచ్చుకున్నట్లయితే మనకి గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. చిత్రపటానికి ఖచ్చితంగా మీరు ఇలా వేసి చూడండి. ఇంట్లో ఎవరైనా మీ పూజ గది చూసేటప్పుడు ఖచ్చితంగా చాలా బాగుందని అయితే అంటారు. చూసారు కదా, కరెక్ట్గా ఫోటోకి అయితే ఎలా అయితే సరిపోయిందో అలానే అయితే నేను చేసేసానండి. కరెక్ట్గా ఫోటోకి అయితే సెట్ అయింది. చూసారు కదా ఎంత నిండుగా ఉందో. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ శ్రావణ మాసంలో చాలా ఫేమస్ అయినది అలాగే అమ్మవారికి ఇంకొక మాల కూడా చాలా ఇష్టం అండి. సో అది గాజుల మాల అనమాట. దీన్ని కూడా చాలా చాలా ఈజీగా జస్ట్ మన దగ్గర ఒక 7-8 గాజులు ఉంటే చాలండి, దండం తయారు చేసేసుకోవచ్చు. అమ్మవారికి ఎరుపు అలాగే పసుపు ఇలా కొన్ని కలర్స్ అంటే ఒక 3 కలర్స్ అంటే గ్రీన్ అంటే చాలా ఇష్టము. నేనైతే ఎరుపుని తీసుకున్నాను అనమాట. దీని ప్లేస్లో మీరు వేరే కలర్ను కూడా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న దారంతో ఈ విధంగా గాజుని ఇలా ఒక అంటే మీరు వాడే ఇంట్లోనే ఉండే దేవుని పటంకి సరిపడేటట్టు అయితే గాజులు తీసేసుకోండి. ఈ విధంగా అనమాట. వీడియోలో క్లియర్గా చూసారు కదా, అన్నిటిని కూడా దారంతో ఈ విధంగా కట్టేసుకొని జస్ట్ ఇటువైపు ఒక 6 గాజులు అటువైపు ఒక 6 గాజులు ఇచ్చేటట్టు అయితే మనకి ఎంత పెద్ద ఫోటోకైనా కూడా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ కూడా కింద మనకి ఫ్లవర్లా రావడం కోసం మరొక 3 గాజులు ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. 3 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, ఇలా 9 అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకో కలర్ను కూడా ఈ విధంగా పెట్టామనుకోండి ఇంకా లుక్ బాగుంటుంది అనమాట. సో నేనైతే వేరే కలర్ని అయితే యాడ్ చేయలేదండి. జస్ట్ అదే కలర్ తోటి నాకు ఎందుకో అదే బాగుంటుంది అనిపించింది అనమాట. జస్ట్ 3 గాజులు పెట్టేసి నార్మల్గా ముందు ఏ విధంగా దారంతో కట్టేశాను ఈ 3 గాజులు కూడా కట్టేసి అదే దండకి ఈ విధంగా సెట్ చేస్తాను అనమాట. ఫైనల్గా మనకి గాజుల మాల అనేది రెడీ అయిపోయిందండి. ఎక్స్ట్రా ఉండే దారాలను కూడా ఎక్కడికక్కడ కట్ చేసేసుకోండి, లేదంటే కొంచెం నీట్గా కనిపించదు. ఆ తర్వాత ఇంకా దండ మనకి అందంగా రావాలి, బయటకు ఉన్నట్టే ఉండాలి అనుకున్నట్లయితే జస్ట్ ఒక 2 రూపీస్ కాయిన్స్ కానీ 1 రూపీ కాయిన్ కానీ తీసేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసేసుకొని ఈ విధంగా గాజులకి ఎక్కడైతే మనం దారంతో కట్టామో ఆ ప్లేస్లో ఉన్న డబల్ సైడ్ టేపుని చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ డబల్ సైడ్ టేపు దారం కూడా బయటికి కనిపించకుండా దాని మీద కాయిన్స్తోని ఈ విధంగా మనకి అచ్చు బొమ్మ అనేది ఉంటుంది కదండి, బొమ్మ పైకి వచ్చేటట్టు అయితే అన్నిటినీ కూడా నీట్గా ఇలా ట్యాప్ చేసి అంటించేసుకొని దీనికి కూడా కొంచెం కుంకుమ గంధములతో అలంకరణ చేసేసామనుకోండి మనకి సింపుల్గా గాజుల మాల అనేది రెడీ అయిపోతుందండి. నార్మల్గా దీన్ని మనం బయట పర్చేస్ చేయాలంటే చాలా ఖరీదైతే ఉంటుంది.
అలాగే మనం ఈజీగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మవారికి ఇలా మనకి నచ్చినట్టుగా అయితే రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండీ! గాజుల మాల కూడాను మనకి ఎంత నిండుగా, ఎంత నీట్‌గా అయితే ఉందో. ఖచ్చితంగా ఈసారి చాలా చాలా సింపుల్ కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఒక్కొక్క వారంలోనే ఒక్కొక్క మాలనైతే ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మూడవ టిప్పునైతే తెలుసుకుందాం. నార్మల్‌గా అమ్మవారికి నెల రోజులు కూడా మనం పూజ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా పూజ చేసేటప్పుడు చాలా నిండుగా అలాగే డెకరేటివ్‌గా ఉండడం కోసం మరొక ఐడియానైతే తెలుసుకుందాం. దీనికోసం మీడియం సైజు ఏదైనా గాజు బౌల్ గానీ, లేదంటే ఇటువంటిది ఏ బౌల్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంటుందో దాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ సైడ్ టేప్‌ని చుట్టూ కూడాను ఈ విధంగా చిన్న చిన్న మీడియం సైజు కట్ చేసేసుకొని అంటించేసుకోండి. మీకు కావాలనుకుంటే అంచు దగ్గర కూడా చిన్న చిన్న డబుల్ సైడ్ టేప్‌నైతే ఈ విధంగా అంటించేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్‌ని కూడా రిమూవ్ చేసేసుకోండి. తరువాత చాలా నిండుగా కనిపించడానికి అలాగే మనం పూజలో ఎక్కువగా వాడే తమలపాకులు కూడాను ఒక రూ. 5 తెచ్చుకోండి. లేదంటే పెరట్లో ఉన్న కట్ చేసేసుకోండి. ఇవి పెరట్లో ఉన్నవి కట్ చేశాను కాబట్టి ఆకులనేవి చాలా వెడల్పు వచ్చాయండి. ఒకవేళ మీరు బయట కొనుక్కోవాలనుకున్నట్లయితే మనకి స్ట్రైట్‌గా మంచి ఆకులు కూడా వస్తాయన్నమాట. అలాగే ఆకు అనేది నీట్‌గా స్ట్రైట్‌గా నిల్చుకోవడం కోసం అంచు దగ్గర కూడా డబుల్ సైడ్ టేప్‌ని ఈ విధంగా అంటించేసుకొని ఒక ఆకు మీద ఒక ఆకు వచ్చేటట్టు అయితే సింపుల్‌గా ఇలా చుట్టూ కూడా డెకరేట్ చేసుకున్నట్లయితే చాలా చాలా అందంగా అయితే ఉంటుందండి. సో చూసారు కదా, జస్ట్ 5 నిమిషాల్లోనే నేనైతే తమలపాకుల బౌల్‌లో అయితే రెడీ చేసేసానండి. ఇలా మనము ఆకు అనేది ఊడిపోకుండా జస్ట్ ఒకసారి ట్యాప్ చేసామంటే చాలా నీట్‌గా బౌల్ అనేది రెడీ అయిపోతుంది. అందంగా కూడా ఉంటుందన్నమాట. అలాగే బౌల్ అనేది మనం ఫిలప్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను రైస్‌ని అయితే వేస్తున్నానండి. నార్మల్‌గా మనం ఎప్పుడైనా లక్ష్మీదేవిని గాని, అన్నపూర్ణాదేవిని గాని పెట్టేటప్పుడు రైస్‌లో వేసి పెట్టడం చాలా చాలా మంచిదండి. ఈ విధంగా అమ్మవారి ఫేస్‌ని గాని, అమ్మవారి ప్రతిమను గాని పెట్టుకొని మీరు రెగ్యులర్‌గా పూజ చేసుకోవచ్చనమాట. ఖచ్చితంగా ఈ ఐడియా కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా 4వ టిప్‌నైతే తెలుసుకుందామండి. ఈ టిప్ ఇంకా చాలా బావుంటుందండి. నార్మల్‌గా మనం ఇక్కడైతే కాయిన్స్ మాల చూసాము, గాజుల మాల చూసాము, అలాగే తమలపాకు బౌల్స్ అనేది చూసాం కదా! ఇప్పుడు దానికంటే మించింది చాలా చాలా బావుంటుందండి ఈ ఐడియా వచ్చేసి. దీనికోసం ఇటువంటి మీడియం సైజు చిన్న బౌల్‌లు తీసేసుకోండి. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది. దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 గాని లేదంటే 3 వరుసలు వచ్చేటట్టు మీకు ఎలా వీలుగా ఉంటే ఆ బౌల్‌ని బట్టి ఇలా డబుల్ సైడ్ టేప్‌ని అంటించేసుకొని చక్కగా ఇలా కాయిన్స్‌ను నీట్‌గా కూడాను చుట్టూ కూడాను ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకి కాసుల బౌల్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బావుంటుంది ఇదైతే. ఆ తర్వాత మిడిల్‌లోన మనకి గమ్ అనేది ఉంది కదా ఎగస్ట్రాగా. సో, అలాగే నిండుగా కనిపించడం కోసం నా దగ్గర ఒక 2 లేసులు ఉంటే అందులోనే నేనైతే ఒక లేసుని ఈ విధంగా అంటించేసానండి. దానికే నేను ఎటువంటి గమ్మును కూడా మరి పెట్టలేదు. ఆ తర్వాత ఈ కాయిన్స్‌కి కూడాను కొంచెం గంధం కుంకుమతోటి అలంకరణ చేసేసామనుకోండి, బౌల్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. వీడియోలో క్లియర్‌గా చూసారు కదండీ. నార్మల్‌గా ఈ బౌల్ మనం పర్చేస్ చేయాలంటే బయట చాలా చాలా కాస్ట్ అయితే ఉంటుందండి. ఇందులో కూడా చక్కగా ఇలా బియ్యం వేసేసుకొని అమ్మవారి ప్రతిమను పెట్టేసుకొని ఈ నెల రోజులు మీరు కుంకుమ పూజలు చేసుకోవచ్చు. లేదంటే వరలక్ష్మి వ్రతం రోజు కూడాను మీరు ఈ విధంగా అమ్మవారి కలశం పక్కన కూడా పెట్టుకోవడానికి చాలా చాలా నిండుగా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత బావుందో! తక్కువ ఖర్చుతోటే ఇంట్లోనే ఈ విధంగా మనకు నచ్చిన విధంగా, నచ్చిన రకాలుగా అమ్మవారిని అయితే తయారు చేసేసుకోవచ్చండి. చూసేవారికి బావుంటుంది. అలాగే మన ఇంట్లో కూడా నిండుగా ఉంటుంది. ఇలా పువ్వులతో అలంకరణ చేసుకున్నట్లయితే ఇంకా అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తారు. ఖచ్చితంగా ఏ ఐడియా నచ్చినా కూడా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 5వ టిప్‌నైతే తెలుసుకుందాం. మనకు నెక్స్ట్ వచ్చేవన్నీ పండగలే. అలాగే ఈ శ్రావణ మాసంలోనూ కూడాను మనకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతిరోజు గుమ్మం దగ్గర నీట్‌గా క్లీన్ చేసేసి పసుపు, గంధం, కుంకుమలతోటి అలంకరణ చేస్తూ ఉంటాం. ముగ్గులు కూడా పెడుతూ ఉంటామండి. నార్మల్‌గా చాక్ పీస్‌తో సుద్దతో వేసే ముగ్గు కంటే ఇంకా నిండుగా గుమ్మం కనబడాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ముగ్గుని ప్రిపేర్ చేసుకోండి. దీనికోసం ఒక 2, 3 స్పూన్ల వరకు కూడాను బియ్యాన్ని ఒక 4, 5 గంటలు నానబెట్టేసానండి. ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్‌లో కొంచెం వాటర్‌తో పాటు వేసుకొని మనం ముగ్గుని ఎలా అయితే రెడీ చేసుకుంటామో ముగ్గు పిండిని ఈ విధంగా మరీ పలచగా కాకుండా, థిక్‌గా కాకుండా ఇటువంటి ఏదైనా మనం ఆయిలింగ్ చేస్తాం కదా అటువంటి బాటిల్స్‌లో గానీ, లేదంటే మీ దగ్గర ఉంటే చిన్న చిన్న వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ గానీ వేసేసుకొని ముగ్గులు మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చండి. బట్ నేనైతే చేతితోటి పెట్టేసుకుంటాను. నాకు ఈ విధంగానే సులువుగా ఉంటుంది. ఒక చిన్న కాటన్ క్లాత్‌ని మనం కట్ చేసేసుకొని తడిపి ఆ తర్వాత ముగ్గు పిండిలో పెట్టుకొని ఈ విధంగా చేతితోటి ఇలా చక్కగా ముగ్గులు వేసుకున్నాం అనుకోండి, 2, 3 రోజులైనా కూడాను మనకి గుమ్మం దగ్గర నిండుగా కనిపిస్తుంది. అసలు ముగ్గులు కూడా చెరిగిపోకుండా ఉంటాయండి. చాలా నిండుగా కూడా ఉంటుందన్నమాట గుమ్మం అనేది. ఖచ్చితంగా మనం పండగ సీజన్‌లోనైనా టైం ఉంటే ట్రై చేయండి. సో, ఇది అండి ఈరోజు వీడియోలో అయితే ఐడియాస్. మీకు ఈ టిప్స్ అన్నీ యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఈ ఐడియాస్‌లో ఏ ఐడియా నచ్చిందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. మరెన్నో టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.